కందిరీగో తెలియదు, కానీ ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తుంది. చూసారా ఎంత బాగుందో. కొంచెం దూరంగా ఉండండి, ఇది కుట్టే అవకాశం కూడా ఉండొచ్చు. ఇది కందిరీగలాగుంది. చూసారా ఎలా చేస్తుందో. ప్రతి పువ్వుని తాకి తేనె అయితే తీసుకుంటుంది. ఎంత బాగుంది కదా. ఇలా మన తోటలో పువ్వులు పోస్తే మనకి పాలినేషన్ ప్రాబ్లం అయితే ఉండదండి. అందుకే పువ్వులు ఉన్న చెట్లు మన తోటలో ఉండాలి. ప్రతి పువ్వుని తాకి చూసారా ఎలా చేస్తుందో. ఇలా తేనెటీగలు కూడా వస్తాయండి మన తోటకి. ఇక్కడ దోసపాదు ఉంది. అది కర్బూజా అనుకుంటున్నానండి, ఎందుకంటే ఇది దానికదే వచ్చిన మొక్క. పాదంతా పూత అయితే ఎంత బాగుందో చూడండి. ఇలా పూత బాగా రావాలి అంటే మనం కొన్ని లిక్విడ్లు అయితే ఇస్తున్నామండి. ఇవాళ